డైనోసార్లు బాతులు కాదు. బాయ్. ఓ మై గాడ్, ఏమైంది రే? మన గోప్రో హ్యాండ్ ఇచ్చేస్తా ఉంది, ఆన్ కావట్లేదు. ఈ రోడ్డు ఎట్టుందంటే ఆ ఫెర్రీ ఎట్టుంటుందో ఈడ. మొత్తానికైతే ఈడ ఫిట్ అయింది అబ్బా మన బండి. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ప్రజెంట్ టైం వచ్చి కరెక్ట్గా 7:59, కరెక్ట్గా 8 అయితే కావస్తూ ఉంది. సో మనమైతే ఇప్పుడు దిమాపూర్ నుంచి బయలుదేరినాము. ఈరోజు ప్లాన్ ఏంటంటే మనమైతే దిమాపూర్ నుంచి బయలుదేరి ఈటానగర్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది ఆల్మోస్ట్ ఒక 280 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఈటానగర్ ఒక 7 అవర్స్ అయితే చూపిస్తూ ఉంది. ఇప్పుడు మనం వెళ్ళే రోడ్లో అయితే మనకి ఒక ఫెర్రీ కూడా అయితే క్రాస్ చేయాలను, కొంచెం ఆడ వెయిట్ చేసి మళ్ళీ ఆ ఫెర్రీ సర్వీస్ని అందుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే మనము 8 గంటలకైతే బయలుదేరుతున్నాము. ఇది నాగాల్యాండ్ అస్సాం బార్డర్. అది ఓనో రోడ్డు పొద్దున్నే, ఈరోజు ఆదివారము, మటన్లు బీఫ్లు అన్నీ రెడీగా ఉన్నాయి. ఇక్కడ పోర్కు 7 నుంచి లెఫ్ట్ అంట. ఈరోజు ఆదివారం మార్కెట్ బాగానే మెయింటైన్ చేస్తుంటారు ఇక్కడ. ₹98 అయితే ఉండొచ్చు పెట్రోలు. 98.9 ఫుల్లా? ₹820 అయిందొచ్చు. సో మనకి ఇక్కడ 9:20 చూపిస్తుంది కదా టైము. 9:20 కాదు మనకి యాక్చువల్గా టైము, 8:16 అయింది టైము. ఇది ఎందుకు ఈ టైం చూపిస్తుందంటే, మొన్న మనము సర్వీస్కి పోయినాం కదా బండి, అదే మనకి బండి స్టార్ట్ కాలేదని సర్వీస్కి పోయి ఇచ్చినాం కదా. వాళ్ళు దాన్ని కంప్యూటర్ దీన్ని కనెక్ట్ చేసినారు. చెక్కింగ్ ఇంకేమన్నా ఫాల్ట్స్ ఉన్నాయో డయాగ్నోస్ చేసేదానికి వాళ్ళ దగ్గర ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది. ఆ ఎక్విప్మెంట్ని అయితే దీన్ని అయితే ఎలక్ట్రానిక్స్ కనెక్ట్ చేసినాడు. కనెక్ట్ చేస్తే మొత్తం రీసెట్ అయిపోయింది టైం. అది 1 hour 20 minutes అహెడ్ ఉంది మనకి దీంట్లో టైమింగ్ అనేది. ఇక్కడ ఏదన్నా టీ తాగదాం, ఒక టీ. చాయ్ ఏదన్నా తీసుకుందాం తినేదానికంటే. బిస్కెట్లు తప్ప ఏం లేవు. ఏడేందో బ్రెడ్ ఉన్నాయి, కేకులు ఉన్నాయి. ఇవి తీసుకుందాం ఒకటి. नाश्ता क्या है? आलू परोठा है, रोटी है। हाँ, ప్రతిక్షణం దిగసాగే మెల్లగా అల్లుకో. ఓ నో, ఓ మై గాడ్, ఏమైంది రే? సో ఇదిగోండి, మనమైతే ఒక ఆలు పరాటా తీసుకున్నాము పొద్దున్నే. ఇది వచ్చి ఆలు పరాటా, ఒక పచ్చిమిరపకాయ ఇచ్చినాడు, ఊరబెట్టిన పచ్చిమిరపకాయ. ఇది అచ్చారు అంటే మిక్స్డ్ ఊరగాయ.
ఇదేదో ఒక చట్నీ ఇచ్చినారు, ఉల్లగడ్డ ఇచ్చినారు, దాలు కర్రీ ఒకటి ఇచ్చినారు. సో ఇది మన టిఫిన్ ఈరోజు. టిఫిన్ ఏముందని అడిగితే ఆయన్నే పూరి ఉందన్నాడు. పూరీను ఆలు పరాటా ఉందన్నాడు. మనం పొద్దున్నే పూరి తింటే తల తరుగుతుందని చెప్పి ఆలు పరాటా చెప్పినాము. ఒక ఆలు పరాటా తిని మనమైతే బయలుదేరుతున్నాము. ఆలు పరాటాను ఒక వాటర్ బాటిల్ కలిపి 120 రూపాయలు అయితే తీసుకున్నాడు. ఆలు పరాటా ఎట్లా ఉందంటే, ఆలు పరాటా పర్లా బాగానే ఉంది. అనిమల్ క్రాసింగ్ జోన్ అంటే జాగ్రత్తగా పోవాలి. సో ఇవి చూడండి బాతులు, ఈ ఎంత బాగుండాయో. డిగ్ 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 డైనోసార్లు, బాతులు కాదు బాయ్. డైనోసార్లు రూపాంతరం చేయింది బాతులు అయింది. ఇక్కడ రైల్వే స్టేషన్ ఒకటి ఉంది, గోలా ఘాట్. ఇక్కడైతే మనకు గేట్ వేసినారు. ఎప్పుడు వస్తుంది ట్రైన్? ఎవరు ఏడుందరూ ఈ ట్రైన్? ఈ ఎండ కుడిగిపోతున్నాం. ఈడ ఆ ఎండగా నిలబడలేక మన వల్ల కాక ఇట్టు వచ్చినాం నాయన. ట్రైన్ వచ్చినప్పుడు ఎట్ట గేట్ ఎత్తారు అప్పుడు పోవచ్చానే. ఏం చూడండి, ఆయన మామిడికాయలు కోసుకున్నాడు, ఉప్పు వేసుకున్నాడు, దాంట్లోకి పచ్చిమిరపకాయ ఒకటి నలుపుకుంటా ఉన్నాడు, తామరాకులు పెట్టుకున్నాడు, కలుపుతా ఉన్నాడు. ఇప్పుడు ఉప్పు కారం వేసుకొని వీళ్ళందరూ రిపేర్ వర్కులు చేసుకుంటా ఉన్నారు ట్రాక్కి. ఇది రైల్వే స్టేషన్ గోల్ఘాట్. ఇది అలా గేట్ వేసి ఎండలో వస్తే సర్లే ట్రైన్ వస్తుందేమో, ట్రైన్ చూద్దాం, ఏ ట్రైన్ అని చూద్దాం అనుకుంటే ట్రైన్ రాలా. వాళ్ళు ఏదో రిపేర్ వర్క్ చేసుకుంటా ఉన్నారు, అందుకని గేట్ వేసి పెట్టినారు. ఆ రిపేర్ వర్క్ అయిపోగానే మళ్ళీ గేట్ ఎత్తేసినారు అనమాట. ఇంకా మనం అయితే వచ్చేసినాం అక్కడి నుంచి. काउंटर में अभी जाएगा ये? अभी जाएगा, अभी टिकट नहीं मिलेगा, अभी नहीं मिलेगा। ये टिकट काउंटर है। సో ఇదిగోండి, మనం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ నుంచి ఇటు సైడ్కి పోవాలి, ఈ కమలీ బారికి వెళ్ళాలా. ప్రతి ఒక్క గంటకి ఒక్కొక్క ఫెరీ అయితే పోతుంది. ఎవరి 1 అవర్కి 1 bike 1 person, 1 bike 1 person. సుధీర్ కే, SUDHEER DHEER. बाइक का नंबर बोलिए। AP40 CS 4895 कैश करेगा ना ऑनलाइन करेगा? ऑनलाइन करेगा। एक नंबर रैम ठीक है, थैंक यू। 1 नंबर रैम की పోవాలంట. ఓకే, 1 नंबर आप है ना? हाँ, ये 1 नंबर टिकट हो गया? हो गया। ये कमली बारी आओ। हाँ, कमला बारी।
रुकिए थोड़ा रुकिए ये कमली बारी जाएगा कमली बड़ी Abu. Ini gue karena cara apa? Oh, ini kalau kayak వీళ్ళు నది మధ్యలో ఉండరు. ఓ చూడండి ఎట్టుందాడ. ఇంకో విషయం ఏంటంటే మన గోప్రో హ్యాండ్ ఇచ్చేస్తూ ఉంది, ఆన్ కావట్లేదు. దానికి ఇష్టం వచ్చినప్పుడు ఆన్ అవుతుంది, దానికి ఇష్టం వచ్చినప్పుడు ఆగిపోతూ ఉంది. బ్యాటరీ ఫుల్ అయినా కూడా ఆన్ కావట్లేదు అనమాట. సో ఏం చేయాలో ఏమర్థం కావట్లేదు. ఇప్పుడు అయిపోయింది ఆల్మోస్ట్ ఒక 3 సంవత్సరాలు అయితే అయిపోతూ ఉంది. ఇష్టం వచ్చినట్టు వాడుతుంది దీన్ని, చిన్నగా వాడాల దీన్ని. ఆ వానల్లో కర్ణాటకలో మాన్సూన్ రైడ్ వెళ్ళాం కదా, అప్పుడైతే ఎంత తడిసిందంటే అటు తడిసిపోయింది. నేను అప్పుడే పోతుంది అనుకున్నా, కానీ ఇప్పుడు దాకా వచ్చింది మేలే. ఇది రిపేర్ చేయించాలనా లేకపోతే కొత్తది మార్చాలా ఏం అర్థం కావట్లేదా. నేను ఫెర్రీ ఇది ఒకటే కావాలా, ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అనుకున్నా. ఆడ బోట్లో మరి డ్రమ్ము భలే ఉందిరా. బోట్లో వచ్చేటప్పుడు వాళ్ళు పలకరించినారు ఎక్కడి నుంచి అది ఇదని. ఆ బోట్లో ఉండేవాళ్ళు, నేను ఇట్లా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నా అని చెప్తే ఏడకి నెక్స్ట్ ఎక్కడికి అంటే ఇట్లా ఏటానగర్ పోవాలనుకుంటున్నానంటే అప్పుడు చెప్పుకొచ్చినారు ఏటానగర్కి ఇంకొక ఫెర్రీ అయితే దాటాల్సి వస్తుంది,
అని అయితే అప్పుడు చూస్తే అదైతే వేరే లొకేషన్లో అయితే ఉన్నింది. ఇప్పుడైతే ఆడకి పోతున్నాం మనం. నేను ఇంకా ఒకటే కావాలా, హ్యాపీగా దాటేసి వెళ్ళిపోవచ్చు అనుకున్నా. ఒకటి కాదు, 2 ఉన్నాయి, 2 ఫెర్రీస్ ఉన్నాయి. ఏడ చూడండి, ఇది ఎంత పెద్ద ఊరు ఉంది ఇది. దీని పేరు మజులి. ఈ 2 నదులు మధ్యలో ఉన్నాయి. ఒకవేళ ఉప్పుని వస్తే పొంగితే ఈ నదులు 2 ఏం చేస్తారు వీళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. మోకినా 4 కిలోమీటర్లు, బాలి చపోరి చీలక్ ఘాట్ 14 కిలోమీటర్లు. ఏదో పోతా ఉన్నాం మొత్తానికి. వేటు అనుయాతి సట్రా ఎట పోతుందో ఏం అర్థం కావట్లేదు నాకు ఇది. ఓర్రే, ఇక్కడ ఒక ప్రపంచమే ఉంది. చాలా బాగుంది ఇక్కడ ప్రపంచమా. ఓప్సీ ओप्सी ऐसा ईटा ना अगर जा सकते घाट से वो घाट से फेरी मिलेगा मिलेगा अच्छा दलंगा ऊपर में जाओ हाँ ఇక్కడ నుంచి ఘాటుకు పోతే ఘాట్ నుంచి పోవచ్చంట. ఫెర్రీ దొరుకుతుందా అంటే దొరుకుతుంది అని చెప్పినాడు ఆయన. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలంట. ఏందో జంక్షన్ టైప్ ఉంది. ఏంది ఎన్ని మార్కెటా? భలే ఉంది రోడ్డు ఇదే. మొత్తానికి ఈ ప్రపంచం మాత్రం చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ వాతావరణం కూడా చల్లంగా ఉంది. फेरी को ऐसा फेरी फेरी ऐसा भले on the road ಇದೆ. ఏయ్ ప్యాకెట్ ఆడుకుంటా ఉంటారు వాళ్ళు. బాగుందబ్బా రోడ్డు మాత్రం ఇది. ఏడేదో చిన్న గుంట ఉంది. గుంటలో నీళ్ళు పసుపుగా ఉన్నాయి. ఈ రోడ్డు ఎట్టుందంటే ఆ ఫెర్రీ ఎట్టుంటుందా ఈడ. టైటానిక్ 2.0 అవుతుందా ఏందే మనం అవతల పోయే లోపల. ఇంకా 1.7 కిలోమీటర్స్ అంట. వీళ్ళేంది లోపర్ మీటింగ్ పెట్టినారు స్కూల్కి పోకుండా. ఈరోజు సండే. ఏమైనా ప్రపంచమా ఇది. చూడండి ఏముంది అసలు ఈడ. చల్లంగా ఉంది వాతావరణం ఈడ. అవును ఎక్కడికో తీసుకొచ్చేసింది ఇదా మనల్ని. అమ్మయ్యా ఓయమ్మ ఉందిరా సామ ఈడ ఫెర్రీయా. సచ్చింది కదరా ఉందా లేదా అని. ఈడ ఉందా లేదా ఉన్నట్టుగానే ఉంది. ఓ
ఏడని అనుకుంటా టికెట్. మార్నింగ్ ఈవినింగ్. దునాగురి వాడు పోవాలి మనం ఇప్పుడు. దునాగురికి एक आदमी एक बाइक. कितना ఫోన్పే? సో ఇదిగోండి 70 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇప్పుడు యువతల నుంచి అవతల పోయేదానికి ఫస్ట్లోనే దీన్ని పెట్టేసినారు జిప్సీని. మన బండి ఆడబెట్టాలా మన బైక్ని. ఇది మరీ దారుణంగా ఉంది దానికన్నా. సరే ఏం చేయలేం. ఇప్పుడు యువతల నుంచి మనం అటు తిరుక్కొని ఆడకు పోవాలన్నమాట. అది పరిస్థితి. అసలు ఈడ ఫెర్రీ సర్వీస్ ఇంత లోపలికి ఉందో లేదో కూడా తెలియదు, అట్టుంది ఇది. తమిళ్ నో, తెలుగు. తెలుగు తెలుగు మాలూం? బాహుబలి మాలూం? वो बड़ा गाड़ी है ना? आंध्र प्रदेश से. पानी डाल दो क्या? Where are you from? Andhra Pradesh. Andhra Pradesh. Yes. This boat will go? Yeah. Yes. This boat. Okay. Our bikes? Yes. Bike also go. I think. Okay. Not sure. Double stand. Oh, saat pere. तो भाई देखो. जय श्री राम. సబ్స్క్రైబ్. అరచక పట్టుకున్నామా. మొత్తానికి అయితే ఏడ ఫిట్ అయింది అబ్బా మన బండి. double stand का माध्यम से इधर आने. double stand का माध्यम से इधर आने. सब आज जो सांग तो का. तो तक पगला आला मारे. సో మనకి ఇక్కడ పొడుగు కర్ర ఒకటి నిలబెట్టున్నారు కదా, అది దేనికి అనుకున్నారు? వాళ్ళు డ్రైవర్కి ఇండికేషన్ అనమాట, ఒక రూట్ మ్యాప్ టైపు ఆ డ్రైవర్కి. సో ఇటు సైడ్కి అయితే వచ్చి మొత్తానికి ఇంకా లేవు ఫెర్రీస్. ఇక్కడ నుంచి ఇంకా ఒక 1.5 hours చూపిస్తూ ఉంది ఈటానగర్కి. ప్రజెంట్ టైం వచ్చి కరెక్ట్గా 3:50 అయితే అయింది. 3:50, 4, 5, 5:30కి ఈటానగర్కి పోతాం. మొత్తం ఇప్పటికీ చీకటి ఓడిపోయింది ఇక్కడ. ఐఎల్పి కంపల్సరీ అంట, మనం నిన్నే తీసి పెట్టేసుకున్నాం ఐఎల్పి మాత్రము. చూద్దాం. ఊరు సాహసాలు చేస్తుంటారు ఇలా. ఉర్రి నెలదొక్కినారు ఎట్లాగా దీన్ని మాత్రం. ఊరా ఇక్కడ ఇప్పుడు టాస్క్ ఉందన్నమాట, ఈ బండ్లు దింపేటప్పుడు.
సో మొత్తానికి అయితే మనం సాయంత్రం 5 గంటలకి ఈటానగర్కి అయితే వచ్చినాము. ఈ ఈటానగర్లో రూమ్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. అంటే 1000 రూపాయలు, 1200, 1500 అట్లా ఉంటున్నాయి. ఈవెన్ సింగిల్ రూము, నాన్ ఏసీ రూమ్స్ కూడా స్టార్టింగ్ 1200 అయితే ఉంటున్నాయి. సరే అని ఇంకా నేను వీళ్ళని అడుగుతా ఇక్కడికైతే ఒక అపెక్స్ హోటల్ ఇది ఏడా ఉంది. ఇది వచ్చి మనకి వీళ్ళు 700 రూపాయలు అయితే చెప్పినారు. సింగిల్ రూము, నాన్ ఏసీ, అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు. సో ఇది అయితే మనకి 700 రూపాయలు అయితే చెప్పినారు. నేను ఉంటే రేపు పొద్దున వెళ్ళిపోతారా, నాకు ఒక 500 రూపాయలకి ఏంటంటే సరే అని ఒప్పుకొని మనకి 500 రూపాయలకి అయితే ఇచ్చినారు. సో ఈ విధంగా అయితే ఉంది రూమ్. సో కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకొని నేను బయటకు పోయి ఏదో ఒకటి తినేసి వచ్చి నైట్ అయితే కొనుక్కుంటా, రేపు పొద్దున అయితే బయలుదేరాలా. సో అదనమాట. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మనం అయితే మళ్ళీ వీడియోలు కలుద్దాం. అంటే బాయ్.